హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఒక లాంగ్ వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకు? మీ లవ్ అండ్ సపోర్ట్కి నన్ను ఎంతలా విష్ చేశారో నేను నా కామెంట్లో చూశాను. ఇదే వీడియోని నేను వాట్సాప్ స్టేటస్ అయితే పెట్టుకున్నాను. అందులో చాలా వరకి నన్ను విష్ కూడా చేయలేదు. చాలా బాధ అనిపించింది. తర్వాత మళ్ళీ ఓకే, వాట్సాప్ స్టేటస్ చూసుకున్న తర్వాత మళ్ళీ నేను యూట్యూబ్ అయితే నా ఛానల్ అయితే ఓపెన్ చేశాను. నా ఛానల్ ఓపెన్ చేయగానే ఏమంటారు, కామెంట్స్ వర్షం కురిపించింది. చాలా కామెంట్స్ వచ్చాయి. నన్ను మంచిగా బ్లెస్ చేసి విష్ చేసి ఇంకా ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాం సిస్టర్, ఆల్ ది బెస్ట్. నాకంటే పెద్దవాళ్ళు అందరూ కూడా నన్ను ఎంతో ప్రేమగా విష్ చేశారు. సో దానికైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఒక చిన్న ఆశతో అయితే నేను ఈ ప్రయత్నాన్ని అయితే మొదలుపెట్టాను. చూద్దాం ఎలా అవుతుందో. చూడండి, ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ కూడా ఓకే, ఫస్ట్ కదా, ఏం కాదు, సక్సెస్ అవుతావు, మంచిగా నడుస్తుందమ్మా నీ వ్యాపారం అని అయితే విష్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా తీసుకున్నారు, బాగా విష్ కూడా చేశారు. చూద్దాం నా ప్రయత్నం ఎలా అవుతుంది. సక్సెస్ అవుతానా అవ్వనా మీరైతే చెప్పేసేయండి. ఇంకా వచ్చేసి ఇక్కడ మా కిడ్స్కి అయితే ఇంకా హ్యాపీ. అమ్మ డైరెక్ట్ షాపే పెట్టేద్దాము అని, వాళ్ళకి స్టాల్ అంటే కూడా తెలియట్లేదు. చూడండి, సంతు అక్క కూడా వచ్చింది. సో నా ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరు సపోర్ట్ చేశారు. చేస్తారు కూడా. అక్క వచ్చి కూడా, ఇంకా అక్క ఛానల్లో కూడా చాలా కామెంట్స్ అయితే పెట్టారు. తను ఇంకా ముందుకి సక్సెస్ అవుతుంది అక్క, ఆల్ ది బెస్ట్ అక్క అని చాలా కామెంట్లు పాజిటివ్గా అయితే పెట్టారు. చూసారా, నా ఫ్యామిలీ మొత్తం అయితే ఇక్కడ ఉంది. చిన్నక్క వాళ్ళు, పెద్దక్క వాళ్ళు, తమ్ముడు, మర్దలు, ఇంకా అమ్మ, డాడీ అందరైతే వచ్చేసారు. సో ఇలా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము కదా, ఏమంటారు? ఇంకా వచ్చేసి ఫస్ట్ డే స్టాల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఓకే గుడ్ అనిపించింది. ఓకే గుడ్ అని ఎందుకు అంటున్నాను అంటే, నాకు ఏం అర్థం అవ్వలేదు. ఏం ప్రాఫిట్, ఏం సేల్, అంతా ఎందుకో అలా అనిపించింది. ఆగమాగం అనిపించింది. ఓకే గుడ్ అని అయితే చెప్పగలుగుతాను. చూద్దాం, ఏదైనా అనుభవంతో రావాలి అనేసి అనిపించింది. చూస్తాను, నెక్స్ట్ డే పెడతాం కదా, అప్పుడు చూద్దాం. నా అనుభవం అయితే మీతో పక్కా షేర్ చేస్తాను. నా అనుభవం అయితే చెప్తున్నాను కదా, షేర్ చేస్తాను. ఇంకా చూద్దాము. నాకైతే ఫస్ట్ ఇలా ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. కానీ కామెంట్లో చాలా వరకు జ్యువెలరీ, బ్యాంగిల్ స్టోర్ అని చాలా గెస్ చేశారు. బట్ అప్పుడే అంత వద్దు, చిన్న చిన్న స్టెప్తో అయితే వెళ్తాను అని నేను అనుకున్నాను. ఇక్కడ తమ్ముడు, మరదలు కూడా వచ్చేసారు. తను కూడా అక్కడ షాపింగ్ అయితే చేస్తుంది. చెప్పు అక్క, ఎలాంటిది చైన్ తీసుకోవాలి ఎలా అనేసి. సో వాడు వెనకాల ఉండి ఎంత జాగ్రత్తగా కొనిస్తున్నాడో వాళ్ళ వైఫ్కి. ఇంకా వచ్చేసి అందరూ అయితే తీసుకున్నారు, ఏం హ్యాపీగా తీసుకున్నారు. కస్టమర్స్ కూడా హ్యాపీగా వెళ్ళారు. ఫస్ట్ డే అయితే ఓకే అని అనిపించింది. ఎవ్వరు కూడా ఇలా అలా అని అయితే ఏం అనలేదు. సో హ్యాపీగా గడిచిపోయింది ఫస్ట్ డే అయితే. ఓకేనా, బాయ్.